విజయవాడ గాయత్రి నగర్లోని ప్రముఖ విద్యాసంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహలంగా జరిగాయి. విద్యార్థుల కేరింతలు సందడి మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ గాయత్రి నగర్లోని ప్రముఖ విద్యా సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహలంగా విద్యార్థుల సందడి మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ ఆదేశాల మేరకు విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. గడిచిన ఏళ్లలో ఈ సెట్ ఫలితాల్లో సాయి మేధా సృష్టించిన ప్రపంచం అమోఘమని, ఎంతో మంది సామాన్య విద్యార్థులను స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన ఘనత తమ సంస్థకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్ గా నిలబట్టమే కాకుండా ప్రతి ఏటా ర్యాంకుల పంట పండిస్తున్నామని, అదే స్ఫూర్తితో 2026 ఈ సెట్ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటుతారని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తమ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అత్యుత్తమ బోధనను, మెటీరియల్ను అందిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఏదో క్లాసుకి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడటం చేయటం, సరిగ్గా వినకపోవడం, ఇలాంటివన్నీ వదిలేసేసి చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ టైం తర్వాత నైట్ టైం కానీ ఒక 1 అవర్ మ్యాథమెటిక్స్కి కేటాయించుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఫార్ములాస్ అలాంటివి కనుక మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఉంటే ఫార్ములాస్ రాకుండా ప్రాబ్లమ్స్ మీకు స్పీడ్గా చేయలేరు. మీరు ఇక్కడ 1 మినిట్లో ఒక ప్రాబ్లం చేయడానికి 50 సెకండ్స్ 40 సెకండ్స్లో చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని గుర్తుపెట్టేటట్లుగా ఉండాలి. మీరు ఆ స్పీడ్ అనేది మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో స్పీడ్గా అటెంప్ట్ చేయడం, మీరు గ్యారంటీగా 50కి 50 మార్క్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్ వరకు నేను చెప్తాను, మిగిలినవి కూడా అంతే. మీరు ఫార్ములాస్ అయ్యి చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా ఏదో ప్రాబ్లమ్స్ చేసేద్దామని అనుకుంటే పొరపాటు. అసలు మీరు ఫార్ములాస్ తప్పనిసరిగా ప్రిపేర్ అవుతుండాలి. సపరేట్గా చేసుకుని ఎర్లీ మార్నింగ్ 1 అవర్ మ్యాథమెటిక్స్ కేటాయించుకోండి. అలాగే వేరే సబ్జెక్ట్స్ కూడా ఏదో ఒక టైం కేటాయించుకోండి. మీరు టార్గెట్ ఏంటంటే ఈ సెట్ 2026 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరు సాయి మీద స్టూడెంట్స్ మంచిగా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ విజయవాడ సాయి మీదలో బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ కూడా మీకు చాలా ఫీజు తగ్గించాను. అండ్ ఆఫ్లైన్ వాళ్ళకు కూడా చాలా మందికి సపోర్టింగ్ ఇచ్చా. సింగిల్ పేరెంట్స్ కానీ 4 ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా నేను ఫీజు తగ్గించాను. బట్ కాకపోతే ఏంటంటే నాకు మనీ కాదు ఇంపార్టెంట్, స్టూడెంట్ మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ జి రమణ సార్ అండ్ alias బాలు అన్నకి స్పెషల్ థ్యాంక్స్. సో సాయి మేధా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ విజయవాడ. సో ఈ సాయి మేధా అనేది స్టార్ట్ చేసింది 1994 ఇన్ ఏపీలో. సో ఇక్కడ ఉండే బాలు కూడా చాలా సపోర్టివ్గా స్టూడెంట్స్తో చాలా మంచిగా ఉంటారు. సో కంపేర్డ్ టు అదర్ కోచింగ్ సెంటర్స్, సాయి మేధా ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్. అంటే బయట కోచింగ్ సెంటర్స్ నాట్ బెస్ట్ అని చెప్పట్లేదు, సాయి మేధా అనేది బెస్ట్. బికాజ్ ఎందుకంటే బయట కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకలా, జాయిన్ అయిన తర్వాత ఒకలా ట్రీట్ చేస్తారు. బట్ ఇక్కడ సాయి మేధాలో బాగా జాయిన్ అవ్వక ముందు అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ అందరినీ ఒకలాగే ట్రీట్ చేశారు. సో బయట వేరే ఇన్స్టిట్యూషన్స్లో సెమిస్టర్లో ఎక్కువ మార్క్స్ అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్లో కంపేర్ చేసుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు బాగా. బట్ ఇక్కడ ఈసెట్లో బాగా అనేది ఎక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ మార్క్స్ వచ్చినా ప్రతి స్టూడెంట్ని కూడా ఒకలాగే ట్రీట్ చేశారు. సో మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డాక్టర్ జి రమణ సార్ అండ్ alias బాలు అనేది థ్యాంక్స్ ఆపర్చునిటీ. వాళ్ళు చక్కగా మనకి ఆన్సర్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఫ్యాకల్టీ అనేది నాకు బాగా నచ్చారు. మ్యాథ్స్ సార్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అని షార్ట్ కట్స్ అవన్నీ చెప్తారు. అదర్ ఇన్స్టిట్యూట్స్ కన్నా ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో నేను ఇక్కడ స్టూడెంట్ని ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి బాగా